అందమైన సాగరకన్య మేడలో పచ్చలహారం వేసినట్లు ఉంటుంది విశాఖ నగరం. విశాఖలో రంగురంగుల పువ్వులతో పూల రహదారులు నగరవాసుల మనసుని మైమరిపిస్తున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ రోడ్ నిత్యం రంగుల హోలీని తలపిస్తుంది. సూర్యచంద్రులు ఒకేసారి ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం. పచ్చని మొక్కలు, పూలు, వరుసగా విద్యుత్ దీపాల వెలుగులు ఆకట్టుకుంటున్నాయి. విశాఖపట్నం పేరు చెప్పగానే ప్రకృతి కాన్వాస్ మీద గీసిన అందమైన చిత్రంలా ఉంటుంది. చుట్టూ కొండలు, మరోవైపు నీలి సముద్రం, మధ్యలో పూల వనాలని తలపించేలా రహదారులు. ఈ సొగసరి రోడ్ల మీద అలా ఒక రైడ్ వేస్తే ఆ థ్రిల్లే వేరే అంటుంటారు అక్కడి ప్రజలు. నిత్యం రణగోని ధ్వనుల మధ్య ట్రాఫిక్ చక్రబంధాన్ని ఛేదించుకొని చేసే ప్రయాణం నరకప్రాయంగా ఉంటుంది. కానీ విశాఖలో ఏ రహదారి చూసినా రంగురంగుల పూల ఉద్యానవనంలో వెళ్లినట్లు మనసుకి హాయిని ఇస్తుంది అంటుంటారు అక్కడి ప్రజలు. ఆ ప్రకృతి అందాలు, చక్కటి ఆహ్లాదంతో పాటు అక్కడి ప్రజల మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయని అంటున్నారు. బోగన విలియ రకం పూలు మొక్కలు కాగితం పూలుగా పిలుచుకునే మొక్కలు వేయడంతో అవి గులాబీ, ఎరుపు, తెలుపు, వైలెట్, ఆరెంజ్ కలర్లో పూలు విరబూశాయి. అంతేకాదు గ్రీన్ షెల్టర్లు వేసినట్లు పెద్ద పెద్ద చెట్ల పచ్చదనం పరుచుకొని మండు వేసవిలో కూడా చల్లదనం ఇస్తున్నాయి. పచ్చదనం బాగా పెరగడంతో ఉష్ణోగ్రతల శాతం కొంచెం తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. కళ్ళకి ఇంపుగా, మనసుకి ఆహ్లాదం కల్పిస్తున్నాయి అక్కడి అందాలు. జీవీఎంసీ లోకల్ బాడీగా అనేక రకాలైన మనం యాక్టివిటీ చేస్తూ మొక్కల పెంపకాన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వస్తున్నాము. పోస్ట్ హుద్ తర్వాత కూడా మనకి అనేక రకాల ప్లాంటేషన్స్ మనం పెంచుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము రోడ్ సైడ్ ప్లాంటేషనే కాకుండా మేము ఎప్పుడు కూడా మియావాకీ ప్లాంటేషన్ కూడా మనము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల బయో డైవర్సిటీ ఉన్నటువంటి స్పెసీస్ అన్నింటినీ కూడా ఈ ముఖ్యంగా పార్క్ స్థలాలు ఏదైతే మనకి ఓపెన్ పార్క్ స్థలాలు మనకి సుమారు 700 స్థలాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. దానికి విత్ బయో ఫెన్సింగ్ అంటే ఫెన్సింగ్ అంత కాస్ట్ పెట్టి చాలా కాస్ట్ అవుతుంది. అలా కాకుండా విత్ మొక్కలతోనే ఫెన్సింగ్ చేస్తాం. అంటే ఈ తీగలు వంటి మీద తెలుసు, బోగన్విలియా ఇటువంటివన్నీ ఉంటాయి ముళ్ళతో ఉన్నటువంటిది. దాంతో బయో ఫెన్సింగ్ చేసి ఆ లోపల ప్రదేశంలో ఒక చిన్న చిట్టడి అంటాం, మనం చిట్టడిలో తయారు చేస్తాం. అంటే అన్ని రకాల స్పెసీస్ వేసి దాంట్లో అక్కడక్కడ వాకింగ్ ప్లేస్ వదిలేసి తక్కువ ఖర్చుతో మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణం తయారవుతుంది. జీవీఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకు సాధనపై దృష్టి పెట్టి రహదారులు ఉద్యమాధికారులు తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, హార్టికల్చర్ భాగస్వామ్యంతో ఉద్యానవనాన్ని తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలతో నగరం పచ్చని ప్రకృతిని నింపుతుంది. ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి నగర పర్యావరణ హితం కోసం గ్రీన్ ప్రాజెక్టులకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి టెర్రస్ గార్డెన్ లాంటి వాటితో నగరం అందంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సోమన్ నారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు. మేడం, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో స్టే చేయడం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో మేము ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. పక్కన అటువైపు ఇటువైపు గ్రీనరీగా ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళే మూడ్ కూడా హ్యాపీగా ఉంటుంది మాకు. అంటే కొంచెం ఈ ఎండాకాలంలో సమ్మర్కి కొంచెం కూల్గా ఉంటుంది. ఇలాగే అన్ని చోట్ల చెయ్యాలని కోరుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది మేడం. వైజాగ్ అంతా అవును మేడం, పార్క్లో ఉన్నట్టే అనిపిస్తుంది. చుట్టూ గ్రీనరీగా, ఫ్లవర్స్ చాలా బాగుంది మేడం. ఇంకా గ్రీనరీగా పూల చెట్లను ఎక్కువ పెంచితే వైజాగ్లో చాలా బాగుంటుంది మేడం. హ్యాపీ మేడం, చాలా బాగుంది. చెప్పండి, వైజాగ్లో పూల దారులు ఈ రోడ్ల మీద పూల చెట్లు చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మొత్తం ట్రాఫిక్ నీడగా ఉంది, ఎండ రావట్లేదు. పూల చెట్ల వల్ల అలా చూసుకొని హ్యాపీగా వెళ్ళవలసి వస్తుంది మేడం. అదే ఇంకా తిన్నే ఇంకా బాగా పెంచితే బాగుంటుంది. రోడ్డు మీద జర్నీ చాలా బాగుంటుందండి. రోడ్డు మీద వెళ్తుంటుంటే ఈ ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా, ఈ ప్లాంట్స్ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్లాంట్స్ వల్ల మనకి ఆక్సిజన్ శాతం కూడా ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఇన్ వైజాగ్. అంటే కంపేర్ విత్ అనదర్ సిటీస్ వైజాగ్ ఈజ్ గుడ్ అండి. ఇట్ ఈస్ బెటర్ సిటీ. వై? బికాజ్ మనకి ఎక్కడ చూసినా రోడ్ పక్కన ప్లాంటేషను,
మనకంతా బాగుంటుంది. ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ అని చెప్పొచ్చు అండి. ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుందండి. ఈ రోడ్డు పక్కన మా ఫ్లవర్స్ చూస్తుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరికైనా కొంచెం వర్క్ ప్రెజర్ ఉన్న వాళ్ళకి కూడా రోడ్డు పక్కన ఈవినింగ్ వాకింగ్ చేస్తుంటుంటే చాలా చాలా బాగుంటుందండి. పచ్చదనం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తే విభిన్న రకాలైన పుష్పాలు మనసుని పులకరింపజేస్తాయి. ఆస్వాదించే మనసు ఉంటే ప్రకృతిలో మనం ఎన్నో అందాలను చూడవచ్చు. మొత్తానికి విశాఖ రోడ్లపై అలా వెళ్తూ ఉంటే కొత్తగా ఉంటుంది. ఆ ప్రాంతమంతా కన్నుల పండుగగా మారుతుంది. నేను పూల ఉద్యానవనంలో ఉన్నాను అని అనుకుంటున్నారా? కానే కాదండి. విశాఖపట్నం జాతీయ రహదారి నిత్యం రణగొణ ధ్వనులతో ఉన్న ట్రాఫిక్లు. మరి ఈ చుట్టూ పూల వనాలేంటి అనే కదా ఆలోచన. అదేనండి, విశాఖపట్నంలో మరి పూల వనాల్ని తీర్చిదిద్దుతున్నారు ఇక్కడ జిల్లా యంత్రాంగం. స్వచ్ఛ సర్వే యాక్షన్లో మంచి ర్యాంక్తో పాటు మరి ట్రాఫిక్లో ప్రయాణించే ప్రయాణికులకి నిత్యం రంగుల రంగేళి హోళీ ఫీలింగ్ని తీసుకొచ్చే విధంగా ఇక్కడ పూల ఉద్యానవనాల్ని పెంచుతూ ఉన్నారు. మరి విశాఖపట్నంలో రోడ్ల మీద ప్రయాణం చేయడం అంటేనే పూల వనాల మధ్యన ప్రయాణం చేయడం అన్నది ఇక్కడున్న పబ్లిక్ ఫీలింగ్. నిజంగానే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఈ రంగురంగుల పూల దారుల మధ్య నుంచి మనం చేరే గమ్యానికి వెళ్తే ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందండి. నిజంగా ఆ ఫీలింగ్ని వైజాగ్ పబ్లిక్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.